రవి, రోజు స్కూల్కు పోతున్నావా? పోతున్నాను మామయ్య. మరి మీ అమ్మ రోజు సరిగా స్కూల్కు పోవడం లేదు మా వాడు అని చెప్పింది కదరా నాకు. లేదు మామయ్య, అమ్మ ఊరికే చెప్పింది అలా. మరి క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పు. నువ్వు ఎంత మాత్రం చదివేదే నాకు అర్థమవుతుంది. అడగండి మామయ్య, టకా టకా చెప్పేస్తాను. టకా టకా అనేం చెప్పొద్దు, మామూలుగా చెప్పు. సపోజ్ నీ దగ్గర 10 ఇడ్లీలు ఉన్నాయనుకో. నా దగ్గర ఎక్కడున్నాయి మామయ్య? ఏయ్, ఉన్నాయి అనుకోమన్నానా? సరే మామయ్య, నా దగ్గర 10 ఇడ్లీలు ఉన్నాయి. మీ అమ్మకు నాన్నకు 5 ఇడ్లీలు ఇచ్చావనుకో. సరే మామయ్య. మరి నీ దగ్గర ఇంకా ఎన్ని ఇడ్లీలు మిగులుతాయి? చట్నీ సాంబారు ఉంటుంది మామయ్య నా దగ్గర. ఏయ్, లెక్కల గురించి అడుగుతుంటే నువ్వు చట్నీ సాంబార్లు అంటున్నావు ఏందిరా? మరి అంతే కదా మామయ్య, హోటల్ పోయి 10 ఇడ్లీలు అంటే చట్నీ సాంబార్ కూడా ఇస్తారు. 5 ఇడ్లీలు అయిపోతే ఇంకా మిగిలిన చట్నీ సాంబారే కదా. ఏందో మామయ్య, అది కూడా తెలీదా మీకు? దేవుడా, ఎలారా నీతో? మీ అమ్మ చెప్పింది కరెక్టురా. నువ్వు సరిగా స్కూల్కి పోతే ఇట్లా ఆన్సర్లు చెప్పవురా. మీకే తెలియలేదు మామయ్య. 10 ఇడ్లీలు కొనుక్కొచ్చినప్పుడు చట్నీ సాంబార్ ఇస్తారా ఇవ్వరా? ఇడ్లీలు అయిపోతే మిగిలేదు చట్నీ సాంబారే. నేను కరెక్టే చెప్పాను, మీరు కాస్త కరెక్ట్ గా అర్థం చేసుకోండి.